డీటెయిల్స్ చూస్తే మే 11 ఇప్పుడు ఈ డేట్ ను అందరూ గుర్తుంచుకోవాలా? ఈ డేట్ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోనుందా? దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించడం, ప్రధాని మోడీ వరుస భేటీలు కూడా ఆ రోజు జరిగే చర్యల కోసమేనా? అసలు కేంద్రం ప్లాన్ ఏంటి? ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం ఎలా, ఎందుకు? భారత్ సమర శంఖం మోగించేందుకు సిద్ధమైందా? దాడులకు సంబంధించి ముహూర్తం ఖరారయ్యిందా? దేశవ్యాప్తంగా మెగా మాక్ డ్రిల్స్ అందులో భాగమేనా? భారత్ చర్యలతో పాకిస్తాన్ గుండెలదురుతున్నాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీలు, త్రివిధ దళాల చీఫ్లతో భేటీలు, ఎన్ఎస్జీ అజిత్ ధోవల్తో వరుస మంథనాలు, ఐఏఎఫ్ వరుస యుద్ధ విన్యాసాలు, అరేబియా సముద్రంలో ఇండియా నేవీ మోహరింపులు, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో హై అలర్ట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా మాక్ డ్రిల్స్. ఇవన్నీ కనెక్ట్ అయ్యున్నాయి. చూస్తుంటే కశ్మీర్ ఉగ్రదాడికి ప్రతీకారంలో భారత్ పాక్ పై చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమైందన్న సంకేతాలు చాలా పక్కాగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. యుద్ధ సమయాల్లో రెస్పాన్స్ ఎలా ఉండాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కేంద్ర హోంశాఖ ఈ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల తరువాత కేంద్రం ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. చివరిసారి 1971లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రిల్స్ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఈ డ్రిల్స్ నిర్వహించడం వెనుక కేంద్రం ఆంతర్యమేంటన్నది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతోంది. 1971లో యుద్ధానికి సరిగ్గా 4 రోజుల ముందు మాక్ డ్రిల్స్ మొదలుపెట్టినట్టు చరిత్ర చెప్తోంది. అప్పటి నుంచి పాక్ సేనలు లొంగిపోయే వరకు ఈ డ్రిల్స్ కొనసాగాయి. ఇప్పుడు కూడా మే 7న డ్రిల్స్ మొదలవుతున్నాయి. గత చరిత్రను లెక్కలోకి తీసుకుంటే మే 10న లేదా మే 11న భారత్ దాడులు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాడులు జరగకపోవటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాస్త అటు ఇటైనా దాడులు మాత్రం పక్కాగా కనిపిస్తోంది. ప్రస్తుతం చాలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. కశ్మీర్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలో ఈ సమావేశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. 48 గంటల్లో అజిత్ ధోవల్ తో భేటీ అవ్వటం ఇది రెండోసారి. మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్న ఆదేశాలు వెలువడిన తరువాత ఇది తొలిసారి. కశ్మీర్ ఉగ్రదాడి తరువాత ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే గత 3 రోజుల్లో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో వరుసగా భేటీ అయ్యారు. ఎప్పటికప్పుడు సరిహద్దులకు అవతల వెలుపల ఎలాంటి పరిస్థితులున్నాయో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ లో 40 మంది సైనికులు మృతి చెందిన తరువాత భారత గడ్డపై జరిగిన అత్యంత తీవ్రమైన మారణ హోమం పెహల్గాం ఉగ్రదాడి. అందుకే కేంద్రం ఈసారి పై చర్యలు కాకుండా చాలా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం భారత్ దాడులు ఎప్పుడు చేస్తుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు పాక్ నేతలు. అయితే రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ ముగియగానే దాడులు మొదలవుతాయనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. కీలక స్థావరాల్లో అదనపు బలగాలను మోహరించారు. వ్యూహాత్మక ప్రాంతాలకు అత్యాధునిక ఫైటర్ జెట్లు చేరాయి. ప్రస్తుతం త్రివిధ దళాల తీరు చూస్తుంటే ఒక సైగ చాలు యుద్ధం ప్రారంభమవటానికి అన్నట్టుగా ఉంది పరిస్థితి.